కాసేపట్లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు కాంగ్రెస్ నేత అజారుద్దీన్. కాంగ్రెస్ నేతలతో కలిసి అజారుద్దీన్ ఇప్పటికే రాజ్భవన్ కు చేరుకున్నారు. మధ్యాహ్నం 12:15 మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అజారుద్దీన్ తో గవర్నర్ జిష్ణుదేవ్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. అజారుద్దీన్ ప్రమాణంతో కేబినెట్ లో మంత్రుల సంఖ్య 16కు చేరనుంది. కాసేపట్లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు కాంగ్రెస్ నేత అజారుద్దీన్. కాంగ్రెస్ నేతలతో కలిసి అజారుద్దీన్ ఇప్పటికే రాజ్భవన్ కు చేరుకున్నారు. మధ్యాహ్నం 12:15 మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అజారుద్దీన్ తో గవర్నర్ జిష్ణుదేవ్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. అజారుద్దీన్ ప్రమాణంతో కేబినెట్ లో మంత్రుల సంఖ్య 16కు చేరనుంది. మంత్రిగా కాసేపట్లో అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, రాజ్భవన్ లో మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆల్రెడీ ఇప్పటికే రాజ్భవన్ చేరుకున్నారు. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా రాజ్భవన్లో చేశారు. ఇక ఇప్పటికే అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణం స్వీకారం చేసే అజారుద్దీన్తో పాటు పలువురు మంత్రులు కూడా రాజ్భవన్ చేరుకున్నారు. మరికొద్దిసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి కూడా రాజ్భవన్ రాబోతున్నారు. సో రాగానే ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఏదైతే 12:15 ముహూర్తం ఖరారు చేశారో ఆ ముహూర్తం ఖరారు చేసిన దాని ప్రకారమే మరికొద్దిసేపట్లోనే అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సో ఇక్కడ ఏదైతే రాజ్భవన్ ఉందో రాజ్భవన్ పరిసర ప్రాంతాల్లో మొత్తం ఇక్కడ భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇక్కడ ఇక విఐపి మూవ్మెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మంత్రులు, తర్వాత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తర్వాత పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా రాజ్భవన్ వస్తారు కాబట్టి దీనికి సంబంధించి ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా, తర్వాత ఇక్కడ వచ్చే మూవ్మెంట్కి సంబంధించి కూడా ఎక్కడ కూడా చిన్నపాటి సమస్య రాకుండా అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ చేశారు. మనం ప్రస్తుతం రాజ్భవన్ దగ్గర చూస్తే సో విఐపీలంతా కూడా అంటే దాదాపు 300 మందికి లోపలికి అనుమతికి రాజ్భవన్ అవకాశం కల్పించింది. సో వాళ్ళందరూ కూడా ఎవరెవరికైతే ఇన్విటేషన్ ఇచ్చారో వాళ్ళందరూ కూడా రాజ్భవన్ చేరుకుంటున్నారు. ఇప్పటికే మంత్రులు, తర్వాత కొంతమంది ఎమ్మెల్యేలు కూడా రాజ్భవన్ చేరుకున్నారు. ఇక మరికొద్ది సేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇక్కడికి చేరుకోబోతున్నారు. ఆ చేరుకున్న తర్వాత ఇక్కడ గవర్నర్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అయితే ఇక్కడ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు మరి అజారుద్దీన్కు ఏ శాఖలు ఇచ్చే అవకాశం ఉంటుంది ఏంటి అనే దాని మీద పెద్ద ఎత్తున గత 2 రోజుల నుంచి కూడా చర్చ జరుగుతున్నది. దీని మీద కొంత ఉత్కంఠ కూడా నెలకొన్నది. మరి మైనార్టీకి సంబంధించినటువంటి మైనార్టీ సామాజిక వర్గం నుంచి మంత్రి పదవి ఇచ్చారు కాబట్టి ఇక మైనార్టీకి సంబంధించినటువంటి శాఖలే ఇస్తారా, లేదంటే ప్రస్తుతం ఖాళీగా ఉన్నటువంటి హోంశాఖ ఉంది, తర్వాత విద్యాశాఖ ఉంది, మున్సిపల్కి సంబంధించినటువంటి శాఖ కూడా ఖాళీగా ఉన్నది. మరి ఇందులో నుంచి ఏదైనా శాఖ ఇస్తారా అనే దాని మీద రకరకాల చర్చలు జరుగుతున్నాయి. అయితే మేజర్గా అయితే ఇక మైనార్టీకి సంబంధించి మైనార్టీ సంక్షేమానికి సంబంధించినటువంటి శాఖనే ఇచ్చే అవకాశం ఉంది అనే చర్చ కూడా జరుగుతూ ఉన్నది. ఇక ఆల్రెడీ దీంతో పాటు స్పోర్ట్స్కు సంబంధించి కూడా ఒకవేళ ఇస్తే స్పోర్ట్స్కు సంబంధించి కూడా ఆ శాఖను కూడా కేటాయించే అవకాశం ఉందనే చర్చ కూడా జరుగుతుంది. ప్రస్తుతం మైనార్టీకి సంబంధించినటువంటి శాఖ అడ్లూరి లక్ష్మణ్ దగ్గర ఉన్నది. తర్వాత ఇంకా స్పోర్ట్స్కు సంబంధించి మంత్రి వాకిటి శ్రీహరి దగ్గర ఉన్నాయి కాబట్టి ఒకవేళ ఈ 2 శాఖలు కనుక అజారుద్దీన్కి ఇస్తే సో ఈ ఇద్దరి మంత్రుల నుంచి ఆ శాఖలు తీసి అజారుద్దీన్కు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇది కాకుండా ప్రస్తుతం ఖాళీగా ఉన్నటువంటి శాఖలు కనుక ఇవ్వాలనుకుంటే హోంశాఖ ఉన్నది, తర్వాత విద్యాశాఖ, మున్సిపల్ శాఖ. సో ఈ 3 ఉన్నాయి. మరి ఈ 3 కూడా ఏది ఇచ్చే అవకాశం ఉంటుంది ఏంటి అంటే ఖాళీగా ఉన్నటువంటి శాఖలు ఇస్తారా, లేదంటే ఆ మంత్రుల నుంచి వాకిటి శ్రీహరి, తర్వాత అడ్లూరి లక్ష్మణ్ దగ్గర ఉన్నటువంటి ఆ శాఖల నుంచి తీసి ఈయనకి ఇస్తారా అనే దాని మీద కూడా చర్చ జరుగుతూ ఉన్నది. చూడాలి మరి ఇవాళ మరికొద్దిసేపట్లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆ తర్వాత ఇక ఇవాళ సాయంత్రం లేదంటే రేపటి వరకు అజారుద్దీన్కి ఏ శాఖలు కేటాయిస్తారు అనే దాని మీద క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది.